నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆధ్యాత్మిక వికాసం, ఈ మూడింటికి యోగా ఒక అద్భుతమైన సాధనమని భారతీయ ఋషులు వేల ఏళ్ల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి తెలియచేశారు. ఆ మహోన్నత యోగా సాంప్రదాయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీటీడీ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ఆరోగ్యానంద కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా ఆరోగ్యానంద కార్యక్రమం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ప్రారంభించి మాట్లాడారు. యోగా సాధన ద్వారా ఒక వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన అన్నారు. జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు టీటీడీ ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది క్రమం తప్పకుండా యోగాభ్యాసంలో పాల్గొనాలని సూచించారు. యోగా ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించినప్పటికీ నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని వారు చెప్పారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెరుగుతాయని వివరించారు. టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, ఆందోళనలను అధిగమించడానికి యోగా అత్యుత్తమ మార్గమని అన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుందని, భయం, ఆందోళన, ఉద్వేగాల వంటి ప్రతికూల భావాలను జయించేందుకు యోగా ఒక అద్భుతమైన సాధనమని చెప్పారు. టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాదని, ఆధ్యాత్మిక వికాసానికి కూడా వారధిగా నిలుస్తుందని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు యోగా ప్రామాణిక విధానాల ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, అలాగే జూన్ 18, 19, 20 తేదీల్లో ఉద్యోగులకు యోగా పోటీలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనం, ఎస్వి ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్ శ్వేత భవనం, ఎస్వి సంగీత కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది గంటపాటు యోగాసనాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా మహతి కళాక్షేత్రానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహతి కళాక్షేత్రంలో ఎస్వీబీసీ రూపొందించిన యోగాపై ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శన ఆకట్టుకోగా, యోగా మాస్టర్ శ్రీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాల ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతతకు యోగానే ఉత్తమ మార్గమన్న సందేశాన్ని ఈ యోగా ఆరోగ్యానంద కార్యక్రమం ద్వారా టీటీడీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని లక్షలాది మంది భక్తులు టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. భక్తుల సహకారంతో అన్నప్రసాదం, ప్రాణదానం, విద్య, వైద్యం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే టీటీడీకి విరాళం సమర్పించే ఆ దాతలకు ప్రత్యేక దర్శనం, వసతి, ప్రసాద సదుపాయాలు కూడా టీటీడీ కల్పిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. మరి దాతలకు టీటీడీ ఎలాంటి సదుపాయాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ ట్రస్టులకు విరాళాలు అందించే దాతలకు వారు సమర్పించిన మొత్తాన్ని బట్టి ప్రత్యేక సదుపాయాలు కల్పించబడతాయి. ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు విరాళం అందించిన దాతలకు ఏడాదికి ఒకసారి శుభధన్ మార్గం ద్వారా శ్రీవారి దర్శనం, ఒకరోజు వసతి, లడ్డూ ప్రసాదం, దుప్పటి వంటి బహుమతులు అందిస్తారు.
సమర్పిస్తారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు విరాళం సమర్పించిన వారికి వరుసగా 3 రోజుల పాటు సుపద దర్శనం, వసతి, మహాప్రసాదాలు కల్పిస్తారు. 10 లక్షల నుంచి 25 లక్షల వరకు విరాళం అందించిన దాతలకు ఏడాదికి ఒకసారి 3 రోజుల పాటు బ్రేక్ దర్శనం, ప్రత్యేక వసతి సదుపాయం కల్పించబడుతుంది. 25 లక్షల నుంచి 50 లక్షల వరకు విరాళం అందించిన వారికి విఐపి సూట్ వసతి, బ్రేక్ దర్శనం, ప్రసాదాలతో పాటు మొదటిసారి విరాళం ఇచ్చినప్పుడు శ్రీవారి బంగారు డాలర్, వెండి నాణెం బహుమతిగా అందజేస్తారు. అలాగే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు విరాళం సమర్పించిన దాతలకు సుప్రభాత సేవ, బ్రేక్ దర్శనం, విఐపి వసతి, ప్రత్యేక ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం వంటి విశిష్ట సదుపాయాలు కల్పిస్తారు. దాతలకు టీటీడీ ప్రత్యేక పాస్బుక్ జారీ చేస్తుంది. తిరుమలకు వచ్చినప్పుడు ఆ పాస్బుక్ ఆధారంగా దర్శనం, వసతి సదుపాయాలను పొందవచ్చు. వ్యక్తిగత దాతలకు ఈ సదుపాయాలు జీవితకాలం వర్తిస్తాయి. అలాగే విరాళాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ విధంగా భక్తులు అందించే విరాళాలు కేవలం దేవాలయ సేవలకు మాత్రమే కాకుండా అన్నదానం, వైద్య సేవలు, విద్యా సేవలు, ధార్మిక కార్యక్రమాల రూపంలో లక్షలాది మందికి ఉపయోగపడుతున్నాయి. అందుకే శ్రీవారి సేవలో భాగస్వామ్యం కావటం మహాపుణ్యకార్యంగా భావిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే మహోత్సవాలు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను దర్శించేందుకు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ ప్రకటించింది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుండి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందుగా సెప్టెంబర్ 14న అంకురార్పణ జరగనుండగా సెప్టెంబర్ 15 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుడతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19న జరిగే గరుడ సేవ బ్రహ్మోత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అదే రోజు సాయంత్రం గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 20న హనుమద్వాహనం, బంగారు రథం, గజవాహనం, సెప్టెంబర్ 21న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, సెప్టెంబర్ 22న రథోత్సవం, అశ్వవాహనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న చక్రస్నానం, ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక దసరా నవరాత్రులను పురస్కరించుకొని అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న అంకురార్పణ జరగనుంది. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం ఉండవు. సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరిగానే వివిధ వాహన సేవలు నిర్వహించనుండగా అక్టోబర్ 16న గరుడ సేవ, అక్టోబర్ 17న పుష్పక విమానం, అక్టోబర్ 19న స్వర్ణ రథోత్సవం ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అక్టోబర్ 20న పవిత్ర చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి. ఈ విధంగా 2026 సంవత్సరంలో శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులకు మరోసారి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నైవేద్యం వెనుక ఒక సాంప్రదాయం, ప్రతి ప్రసాదం వెనుక ఒక ఆధ్యాత్మికత దాగి ఉంది. భక్తులు స్వీకరించే శ్రీవారి ప్రసాదాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, అవి స్వామివారి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ నుండి పొంగలి, పులిహోర, వడ, మనోహరం వరకు ప్రతి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదాలు ఏమిటి? వాటి విశిష్టత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యం సమర్పించే ప్రసాదాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆలయంలోని పవిత్రమైన పోటులో అత్యంత నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా ఈ ప్రసాదాలు
ప్రసాదాలను సిద్ధం చేస్తారు. అందులో అత్యంత ప్రసిద్ధి చెందింది శ్రీవారి లడ్డు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహాప్రసాదం నేడు తిరుమలకి గుర్తింపుగా నిలిచింది. శనగపిండి, స్వచ్ఛమైన నెయ్యి, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్, యాలకలు, కలకండ, పచ్చకర్పూరంతో సాంప్రదాయ దిట్టం ప్రకారం దీన్ని తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ లడ్డూకు భౌగోళిక గుర్తింపు అయిన GI ట్యాగ్ కూడా లభించింది. లడ్డూతో పాటు స్వామివారికి నిత్యం సమర్పించే అన్నప్రసాదాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. ఉదయాన్నే నివేదించే పొంగలి, ప్రత్యేక రుచితో ప్రసిద్ధి చెందిన పులిహోర, చలువను ప్రసాదించే దద్దోజనం, బెల్లం నెయ్యి సువాసనలతో ఘుమఘుమలాడే చక్ర పొంగలి, ఇవన్నీ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాలు. ఇక ప్రాచీన కాలం నుంచి శ్రీవారికి నివేదిస్తున్న పడి ప్రసాదాలు ప్రత్యేకమైనవి. మినప్పప్పు, మిరియాలతో తయారయ్యే వడ, బెల్లం, బియ్యం పిండితో చేసే అప్పం, మనోహరం వంటి ప్రసాదాలు తిరుమల సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీవారి జిలేబీ కూడా ప్రత్యేకమైనది. సాధారణంగా కనిపించే జిలేబీల కంటే పెద్దదిగా, మందంగా తయారయ్యే ఈ ప్రసాదాన్ని ప్రత్యేక ఉత్సవాలు, ఆర్జిత సేవల సందర్భాల్లో భక్తులకు అందిస్తారు. అలాగే రాత్రి నైవేద్యంగా సమర్పించే దోశలు కూడా తిరుమల సాంప్రదాయంలో ఒక విశిష్ట స్థానం కలిగి ఉన్నాయి. ఈ ప్రసాదాలన్నింటిలో ఉపయోగించే పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు ప్రత్యేక సువాసనను, దైవికమైన రుచిని అందిస్తాయి. అందుకే శ్రీవారి ప్రసాదాలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, భక్తి, సాంప్రదాయం, దైవానుగ్రహం కలగలిసిన మహాప్రసాదాలుగా కోట్లాది మంది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.